హాయ్ అండి. ఇదొచ్చేసి పెద్దల అమ్మమ్మలు, నానమ్మలు చేసేటటువంటి తలకాయ కూరనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టైమ్ చేసినా కూడా చాలా బావుంటుంది. దోసలోకి, చపాతీలోకి, సంగట్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. సో, ఈ ముక్కలన్నిటిని కూడా వచ్చేసి ఒక గిన్నెలో వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసి బాగా ఉడికించుకోవాలి. ఎక్కువ సేపు ఉడకాలండి. ఉడికితేనే టేస్ట్ అనేదైతే బావుంటుంది. కుక్కర్‌లో అయితే పైకొస్తుంది. వాటర్ అనేది కొంచెం తక్కువ వేయాలి. ఈ లోపలొచ్చేసి ఉల్లిపాయి, పచ్చిమిర్చి, టమోటో ఇవన్నీ కూడా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కర్రీకి కావాల్సినటువంటి ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో తిరగమాత ఆవాలు వేసుకొని, తర్వాత పేస్ట్ చేసుకున్నటువంటిది మొత్తం వేసేసుకున్నాననమాట. సో, దానిలోని కూడా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి ఫ్రై చేసేసాను. సో, ఇవొచ్చేసి చాలా చాలా స్మెల్ ఒస్తుందండి. ఎందుకంటే ఉల్లిపాయలు, టమోటా, పచ్చిమిర్చి కదా! ఇవి వేగుతుంటేనే పుదీనా ఇవన్నీ మంచి స్మెల్ ఒస్తుంది. ఇక్కడొచ్చేసి కొబ్బరి పేస్ట్ అనేదైతే తయారు చేసుకున్నాననమాట. దీనిలో వచ్చేసి కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసి కొంచెం మిరియాలు ఇవన్నీ వేసి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకున్నా అనమాట. సో, ఈ పేస్ట్ వల్లే కర్రీకైతే టేస్ట్ అనేదొస్తుంది. సో, ఈ పేస్ట్‌నొచ్చేసి వేగుతున్నటువంటి ఆ బాండట్లో వేసేసాననమాట. సో, ఇవన్నీ కూడా వచ్చేసి బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. వాటర్ వేయకూడదనమాట. ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలనమాట. ఈ మసాలా గ్రేవీతోనే కర్రీకొచ్చేసి చాలా చాలా టేస్ట్ వస్తుందనమాట. ఒకసారి ట్రై చేయండి. సో, ఇదంతా కూడా బాగా వేగుతుంది కదా! మంచి స్మెల్ వస్తుందండి. అంటే కొబ్బరి వేసాం కదా! కొబ్బరి పేస్టు. సో, ఇది హెల్త్‌కి కూడా చాలా చాలా మంచిదండి. సో, బాగా ఫ్రై అయ్యేంత వరకు గాని వేయించినట్లయితే దీంతోటే మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. ఈ లోపల ముక్కలు గూడా బాగా ఉడికిపోయాయన్నమాట. సో, చూడండి ఎంత ఎంత బాగా మెత్తగా ఉడికితే కర్రీ అనేది అంత టేస్ట్ ఒస్తుంది. సో, ఇవి ఉడికిపోయినాయి గదా! ఇప్పుడు ఈ మసాలా గూడా మనకి చాలా బాగా వేగిపోయిందనమాట. మంచి స్మెల్ ఒస్తుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఉడికించినటువంటి ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలనమాట. సో, చిక్కగా కావాలనుకుంటే చిక్కగా తినొచ్చు. లేదు పల్చగా మనకి కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సూప్ టైప్‌లో వచ్చేస్తుందనమాట. చాలా చాలా బావుంటుంది. దేనిలోకైనా సరే. ఇప్పుడు ఈ విధంగా కలిపిన తర్వాత లాస్ట్‌లో ఇంకొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఎందుకు సూప్‌లాగా ఉంటే సంగట్లో అద్దుకొని తినడానికి చాలా చాలా బావుంటుందనమాట. సో, అందుకని వచ్చేసి అయితే నేను వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్‌లో కొంచెం మటన్ మసాలా అయితే వేసుకోవాలనమాట. ఈ మటన్ మసాలా వేసుకుంటే ఇంకా మంచి స్మెల్లు చాలా చాలా బావుంటుంది. సో, నేనైతే మటన్ మసాలా అయితే వేసేసుకొని కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మనకి ఏది ఎక్కువ, తక్కువ అంటే ఉప్పు, కారం ఇలాంటివి ఏదైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడే గనక వేసేసుకుంటే సరిపోతుందనమాట. మటన్ మసాలా వేసినాక ఇంకా స్మెల్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఓకే. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పుదీనా వేసేసుకుంటే కర్రీ అనేదైతే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.